ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పనితీరుపై చర్చ. మెరుగైన పంటల బీమా అమలుకు మంత్రుల కమిటీ. పూజా కేట్కర్ ఐఏఎస్ శిక్షణ నిలిపివేత. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలుగింటి అల్లుడు. చెవికి కట్టుతో పార్టీ సదస్సుకు ట్రంప్. జమ్మూ ఉగ్రదాడిలో 4 సైనికుల వీరమరణం. ఇంటర్నెట్లో వీడియోలు చూసి చిన్నారుల ఘాతుకం. తూర్పుగోదావరి జిల్లాలో 7,326 మంది ఉసురు తీసిన గత సర్కార్. 9 మంది అగ్రతారలతో మనోరథంగల్. నాని సరసన జాన్వీ కపూర్. బ్రెయిన్ ఈటింగ్ అమీబా నిర్ధారణ నివారణ. ఈరోజు వార్తలను చూద్దాం. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పనితీరుపై చర్చ. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కావడంతో మంత్రులు ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగింది. పరిపాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు, అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు. మంత్రులు వారి శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉంచేందుకే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యేలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అక్టోబర్ వరకు కొత్త ఇసుక రీచ్లు ఉండవని, అప్పటి వరకు ప్రస్తుతం డంప్యార్డ్లలో ఉన్న నిల్వలు బోట్స్మెన్ అంచనా వేస్తున్నామని, ప్రస్తుతం అందుబాటులో ఉన్నది అక్టోబర్ వరకు సరిపోతుందని తెలిపారు. చాలా శాఖలకు సంబంధించి గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బిల్లుల వివరాలు ఇంకా బయటపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలుగింటి అల్లుడు. అమెరికా ఉపాధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎంపికైన జేడీ వాన్స్ తెలుగింటి అల్లుడే. ఆయన సతీమణి ఉషా చిలుకూరి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పామర్రుకు దగ్గరలోని కుగ్రామం. వాన్స్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుని గురించి ఆయన సొంత రిపబ్లికన్ పార్టీ నేత వాన్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు ద్వేషపూరితంగా ఉండేవి. చివరికి ఆయనను అమెరికా హిట్లర్గా అభివర్ణించేదాకా ఆయన వెళ్లారు. ట్రంప్ను బూతులు కూడా తిట్టేవారు. దేశ శ్రామిక వర్గానికి భవిష్యత్తుపై ఆశ, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించకపోతే స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ట్రంప్ వంటి స్వార్థపూరిత నాయకులే పుట్టుకొస్తారంటూ రిపబ్లికన్ పార్టీ విధానాలపైన విమర్శలు గుప్పించేవారు. అలాంటి వాన్స్ కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీలో ట్రంప్కు అత్యంత గట్టి మద్దతుదారుగా మారిపోయారు. అంతటితో ఆగకుండా తాజాగా ఏకంగా ట్రంప్కు రన్నింగ్ మేట్ కూడా అయిపోయారు. సోమవారం మొదలైన రిపబ్లికన్ల జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఖరారయ్యారు. అంతేనా, అన్నీ కుదిరితే 2028లో రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి వాన్సే అవుతారంటూ అమెరికా మీడియాలో ఇప్పటి నుంచే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ ఉగ్రదాడిలో 4 సైనికుల వీరమరణం. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలపై ముష్కరమూకల దాడులు పెరిగిపోతున్నాయి. సోమవారం రాత్రి దోడా జిల్లాలో బలగాలపై భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 4 జవాన్లు వీరమరణం పొందారు. వారిని కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డొక్కరి రాజేష్, సిపాయిలు బిజేంద్ర సింగ్, అజయ్ కుమార్ సింగ్ నరుకాగా గుర్తించారు. గాయపడ్డ మరో సైనికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కతువా జిల్లా మారుమూల మచేడి అటవీ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి దిగి 5 జవాన్లను పొట్టన పెట్టుకున్న వారం రోజులకే తాజాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. పూజా కేట్కర్ ఐఏఎస్ శిక్షణ నిలిపివేత. కంటిచూపు లోపాలు, మానసిక, శారీరక వైకల్యం ఉందంటూ యూపీపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం, నాన్ క్రిమిలేయర్ పత్రాల దుర్వినియోగం, ఎంబీబీఎస్లో చేరేందుకు తప్పుడు పత్రాల సృష్టి,
ఇలా పలు వివాదాలకు కేంద్ర బిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ కేట్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం జిల్లా శిక్షణ నుంచి పక్కన పెడుతున్నాం. 23వ తేదీలోపు మళ్లీ ముస్సోరీ ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్ చేయండి. అకాడమీ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండండి అంటూ ఆమెకు పంపిన లేఖలో నితిన్ పేర్కొన్నారు. ట్రైనీ అయినా సరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకు అధికార సదుపాయాలు వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రత్యేకంగా ఆఫీసును కేటాయించాలని, అధికారిక కారు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు సొంత ఖరీదైన కారుపై ఎర్రబుగ్గును తగిలించుకుని తిరిగారు. దీంతో పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి ఆమెను వాసిం జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆమె ఆల్ ఇండియా 821వ ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలు వచ్చాయి. తప్పుడు పత్రాలతో ఎంబీబీఎస్ సీట్ సాధించారని విమర్శలు వెల్లువెత్తాయి. పూజ గతంలో సమర్పించిన వైకల్య సర్టిఫికెట్లు అన్నిటినీ పరిశీలిస్తున్నారు. ఆమెకు కంటి, మానసిక అంగవైకల్యం ఉందని ధృవపరిచిన ఆసుపత్రులు, వైద్యులు ఎవరో తెలుస్తామని పూణే పోలీస్ అధికారి వెల్లడించారు. తల్లిదండ్రులకు కోట్ల రూపాయల ఆస్తులున్న విషయాన్ని దాచిపెట్టి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ను సంపాదించారని పూజాపై ఆరోపణలు ఉన్నాయి. పూజా తల్లిదండ్రుల వ్యవహార శైలిపైన మీడియాలో వార్తలు వచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజా తల్లి మనోరమ ఒక భూ వివాదంలో కొందరిని గన్తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెరుగైన పంటల బీమా అమలుకు మంత్రుల కమిటీ. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022ను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల బీమా పథకం స్థానంలో రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని తీర్మానించింది. దీనిపై పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కె అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని రైతులందరికీ మెరుగైన పంటల బీమా అందించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇప్పించేందుకు వీలుగా మెరుగైన సూచనలు చేయాలని మంత్రివర్గ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇంటర్నెట్లో వీడియోలు చూసి చిన్నారుల ఘాతుకం. పార్కులో ఆడుకోవడానికి వచ్చిన 9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు 3 బాలురు. ఎవరికైనా చెబుతుందని భయపడి ఆ చిన్నారిని చంపేశారు. మృతదేహాన్ని తీసుకువెళ్లి ముళ్ల పొదల్లో దాచేశారు. ఇంతా చేసి ఆ నిందితుల్లో 2 10వ తరగతి చదువుతుంటే 3వవాడు 6వ తరగతి బాలుడు. మీకు ఇవన్నీ ఎలా తెలిసాయని అంటే ఇంటర్నెట్లో వీడియోలు చూసి నేర్చుకున్నామని చెప్పడంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. 5వ తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 7న నంద్యాల జిల్లా మచ్చుమర్రి గ్రామంలోని పార్కులో ఆడుకుంటుండగా 3 మైనర్లు ఆమెకు మాయమాటలు చెప్పి అక్కడే ఉన్న ఓ ఆలయం దగ్గరికి తీసుకువెళ్లారు. అక్కడే లైంగిక దాడికి పాల్పడ్డారు. పెద్దలకు చెబుతుందేమోనని భయపడి ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని కేసీ కాలువ దగ్గర ముళ్ల పొదల్లో దాచి ఇంటికి వెళ్ళిపోయారు. ఓ బాలుడు విషయాన్ని ఇంట్లో వారికి చెప్పడంతో అతడి నాన్న, పెదనాన్నలు బాలిక శవాన్ని ద్విచక్ర వాహనంపై వనుములపాడు మీదుగా కృష్ణానది దగ్గరకు తీసుకువెళ్లారు. నేరుగా నీళ్లలో పడేస్తే పైకి తేలుతుందన్న భయంతో పెద్ద రాయి కట్టి పడేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి విచారించగా చిన్నారితో పాటు ఆ సమయంలో పార్కులో ఇంకా ఎవరున్నారు అంటే 3 మైనర్లు ఉన్నారని, వారే బాలికను తీసుకువెళ్లారని తేలింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తామే ఆ ఘాతుకం చేశామని వారు అంగీకరించారు. చెవికి కట్టుతో పార్టీ సదస్సుకు ట్రంప్. ఎన్నికల ప్రచార సభలో కాల్పులకు గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా చెవికి కట్టుతో పార్టీ శ్రేణులకు కనిపించారు.
చెవిలో చాలా భాగాన్నది కప్పేసింది. ఆయన్ని చూస్తూనే వేల మంది రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు పెద్ద పెట్టున జేజేలు పలికారు. సోమవారం రాత్రి విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ ప్రసంగించారు. సభా ప్రాంగణంలోకి వస్తూనే ట్రంప్ తన పిడికిలి పైకెత్తి ప్రతినిధుల మధ్య నుంచి వేదిక వైపు వెళ్లారు. ప్రతినిధులు కూడా పిడికిళ్లు బిగించి ఆయన తరహాలోనే ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ఆయన ప్రకటించగానే ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగింది. తూర్పుగోదావరి జిల్లాలో 7,326 మంది ఉసురు తీసిన గత సర్కార్. 5 ఏళ్ల పాటు నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసిన వైకాపా సర్కారు వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి మద్యం సంబంధిత రుగ్మతలతో కన్నుమూశారు. డిఆర్డీఏ సెర్ప్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవం వెల్లడైంది. మద్యం అలవాటు కారణంగా భర్త మృతి చెంది ఎక్కువ మంది వితంతువులుగా మారినట్లు సర్వేలో తేలింది. 2019-24 మధ్య నాణ్యత లేని మద్యం కారణంగా జిల్లాలో 7,326 మంది పురుషులు మృత్యువాత పడినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. జిల్లాలో వితంతు పింఛనుదారుల సంఖ్య అధికంగా ఉండటంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పేదల నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం రాజమహేంద్రవరం అర్బన్ మండలంలో 945 మంది, గోకవరం మండలంలో 679 మంది, రాజానగరంలో 537, కడియంలో 488, రాజమహేంద్రవరం గ్రామీణంలో 452, కోరుకొండ మండలంలో 438, దేవరపల్లిలో 416, గోపాలపురం 355, సీతానగరం 309, ఉండ్రాజవరం 297, నలచర్ల 293, బిక్కవోలులో 279, అనపర్తిలో 275, నిడదవోలులో 274, కొవ్వూరులో 267, రంగంపేటలో 220, చాగలులో 208, తాళ్లపూడిలో 199, నిడదవోలు అర్బన్లో 127, కొవ్వూరు అర్బన్లో 123, పెరవల్లో 145, మొత్తం కలిపి 7,326 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది అగ్రతారలతో మనోరథంగల్. ఒకరిద్దరు అగ్ర కథానాయకులు కలిసి నటిస్తేనే ఆ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేం. అలాంటిది వివిధ చిత్ర పరిశ్రమల్లోని అగ్రనటులు కలిసి ఓ సిరీస్లో నటిస్తుంటే అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంటుంది. కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, ఫాహద్ ఫాజిల్ లాంటి ప్రముఖ నటులందరూ కలిసి మనోరథంగల్ అనే యాంథాలజీ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మలయాళ రచయిత, దర్శకుడు ఎంటి వాసుదేవన్ నాయర్ రాసిన కథల ఆధారంగా ఈ సిరీస్ రూపొందనుంది. ప్రియదర్శన్, సంతోష్ శివన్, రంజిత్, శ్యామ్ ప్రసాద్, జయరాజన్ నాయర్, రతీష్ అంభట్, అశ్వతి నాయర్, మహేష్ నారాయణ్ ఇలా 8 మంది దర్శకులు 9 మంది తారలతో 9 కథలతో ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. నాని సరసన జాన్వీ కపూర్. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్కు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఆమె తదుపరి రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతలో మరో అవకాశం ఆమె చేతికి అందినట్లు తెలుస్తోంది. ఈసారి ఆమె నాని సరసన నటించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. దసరా తరువాత ఈ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నారు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గితే ఏర్పడే అనర్థాలు. కాళ్ల రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి పుండ్లు ఏర్పడటం వంటి కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అవయవాల తొలగింపు శస్త్రచికిత్సలు ఎక్కువయ్యాయి. వీరిలో కొందరికి వేళ్లు, మరికొందరికి పాదాలు, ఇంకొందరికి మోకాళ్ల వరకు, ఇంకొందరికి తుంటె వరకు కూడా కాళ్లు తొలగించిన సందర్భాలు ఎక్కువవుతున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. కాళ్ల వేళ్లు తొలగిస్తున్న వారిలో 90% మందికి మధుమేహం కారణం కాగా
5% మందికి ధూమపానం, వెరికోజ్ వెయిన్స్ కారణంగా చెబుతున్నారు. ఇంకా లెప్రసీ, వెన్నెముక గాయం, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారికి కూడా రక్తనాళాలు మూసుకుపోతుంటాయని వైద్యులు చెబుతున్నారు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గితే కాళ్ళు కుళ్ళిపోవడం, మానని పుండ్లు వంటి వాటికి దారితీస్తుంది. ఎక్కువసేపు నిలబడి పనిచేసే వారిలో సైతం ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఎక్కువగా మానని పుండ్లు ఏర్పడుతున్నాయి. కొందరికి కాళ్ళు, వేళ్లు కుళ్ళి నల్లగా అయిపోవడంతో అలాంటి వారికి రక్త ప్రసరణ లేని భాగాన్ని తొలగించవలసి వస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా నిర్ధారణ, నివారణ. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల 3 చిన్నారులు చనిపోయారు. కలుషితమైన చెరువులు, నీటి వనరులతో పాటు సరైన నిర్వహణ లేని స్విమ్మింగ్ పూళ్లలో చిన్నారులు ఈదడం వల్ల ఈ తరహా అమీబా వ్యాపించే అవకాశం ఉంది. చిన్నారుల్లో రోగనిరోధకత తక్కువ కాబట్టి వారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. నెగ్గేరియా ఫౌలోరీ అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతు తక్కువగా ఉండే చెరువులు, సరస్సులు, కాలువలతో పాటు పంట పొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. ఇది మెదడులో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ పామ్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగు చేస్తుంది. నాడీ వ్యవస్థనిది దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశము ఉంది. దీని నిర్ధారణ లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగం నుండి నీరును తీసి పరీక్షించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మెదడు బయాప్సీ నిర్వహించి అక్కడ అమీబా ఉనికిని గుర్తించవలసి ఉంటుంది. దీని నివారణ కలుషిత నీటితో కూడిన చెరువులు, కాల్వలు, సరస్సుల వంటి వాటిల్లోకి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల విషయంలో ఇది మరీ ప్రమాదం కాబట్టి మరింత జాగ్రత్త పడాలి. నగరాల్లోని స్విమ్మింగ్ పూల్స్లో వాటి నిర్వహణ సరిగా ఉందో లేదో అంచనా వేశాకే పిల్లలను పంపాలి. దీనికి ఎంత వేగంగా చికిత్స చేస్తే అంత మేలు కలుగుతుంది, ప్రాణాపాయం తప్పుతుంది. పామ్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఇలా ఉంటాయి: తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, వణుకు, అయోమయం, మెదడు వాపులో కనిపించే అన్ని లక్షణాలతో పాటు మెడ కదిలించలేకపోవటం, వెలుతురు చూడలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 5 రోజులు వానలే. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్గఢ్ వైపుగా కదులుతోంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న 5 రోజులు మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని ఐఎండీ పేర్కొంది. రత్న భండార్ను రేపు తెరుస్తాం. పూరి జగన్నాథుని ఆలయానికి చెందిన రత్న భండార్ను గురువారం మళ్లీ తెరిచి సంపదను ట్రెజరీకి తరలించనున్నారు. ఆంధ్ర టు పారిస్ ఒలింపిక్స్ కు విశ్వ క్రీడల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన రాష్ట్ర క్రీడాకారులు. ఈ ఏడాది వివిధ అంశాలలో ఏపీ నుంచి 7 ప్రాతినిధ్యం. వీరిలో 5 కొత్తవారే. శౌర్య సంచలనం. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో పతకం ఖరారు చేసుకున్నారు శౌర్య. ఈ మెగా టోర్నీలో బాలుర సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకువెళ్లి కాంస్య పతకాన్ని ఈయన ఖాయం చేసుకున్నాడు. సుమిత్ శుభారంభం. నోటియా ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత నెంబర్ 1 సుమిత్ నగాల్ శుభారంభం చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.